మీ దిడ్డి ప్రవీణ్ కుమార్ మామ్నార్ లో ఎలక్షన్ కోడ్ యథేచ్ఛగా ఉల్లంఘన అవుతుందండి. ఎంత ఘోరం అంటే ఎన్నికల నియమావళి ప్రవర్తన నియమావళి ప్రకారం నిన్న సాయంత్రం 5 గంటల నుండి ఎలాంటి ప్రచారాలు గాని ఫ్లెక్సీలు గాని హోల్డింగ్ ఉండొద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుందండి. మే 11 5 గంటల సాయంత్రం 5 గంటల నుండి పూర్తి ప్రచారానికి తెరపడిన నేపథ్యంలో మామ్నార్లో మాత్రం ఇప్పటికీ కొన్ని ఫ్లెక్సీలు గాని హోల్డింగ్లు గాని పోస్టర్లు గాని యథేచ్ఛగా కొనసాగుతున్నాయండి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మహబూబ్ నగర్ ఎన్నికల అధికారులను డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మీరు ఏ పార్టీకైనా ఒత్తాసు పలుకుతున్నారా? గతంలో ఉన్న ప్రభుత్వాలతోటి మేము పనిచేసినాం, వాళ్లకు మేము ఉడత భక్తిగా పనిచేస్తాం, వారి యందు మేము సానుకూలంగా ప్రయత్నిస్తామని చెప్పి స్వామి భక్తిని ఏమైనా ప్రదర్శిస్తున్నారా? మిగతా పార్టీల కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఇతరత్ర వ్యక్తుల యొక్క పార్టీల యొక్క ఫ్లెక్సీలు హోల్డింగ్లు తొలగించినటువంటి మహబూబ్నగర్ ఎన్నికల అధికారులు బాజాప్తా క్లాక్ టవర్ లో పట్టణం నడిబొడ్డున క్లాక్ టవర్ లో వెలిసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఫ్లెక్సీని హోల్డింగ్ ని ఎందుకు తొలగించలేదు? ఇది ఎన్నికల అధికారులకు కనిపించడం లేదా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి గారిని, రవి నాయక్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. సార్, ఇది మీ దృష్టికి వచ్చిందా లేదా? క్లాక్ టవర్ లో అంత పెద్ద సర్కిల్ లో బాజాప్తా టీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించిన పార్టీకి సంబంధించిన హోల్డింగ్ పెట్టారు. దీనికి ఏమైనా పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఉంటే ఎక్కడి నుంచి ఉంది? మాకు తెలిసిన కాడికైతే 11 మే 2024 సాయంత్రం నిన్న సాయంత్రం 5 గంటలకు ముగిసేయాల్సిన ప్రచారము ఇప్పటికీ కొనసాగుతుందా? వీళ్ళకి ఏమైనా స్పెషల్ పర్మిషన్స్ ఉన్నాయా? బాజాప్తా కారు గుర్తుకే ఓటేయండి, పోలింగ్ తేదీ 13/5/2024 అని పెట్టారు. అదొక్కటే కాదండి, నేనేమంటున్నానంటే జిల్లా కలెక్టర్ గారిని, రిటర్నింగ్ అధికారి రవినాయక్ గారిని ఇంకొకటి డిమాండ్ చేస్తున్నాను. పటాన్ నడిపడిన మున్సిపాలిటీకి పక్కన క్లాక్ టవర్ చౌరస్తాలే కాకుండా మీరు చూస్తే బస్ స్టాండ్ చౌరస్తాలో పాత కలెక్టరేట్ ఎదురు పక్కనే పోస్ట్ ఆఫీస్ సంబంధించిన పెద్ద హోల్డింగ్ ఓటు పెట్టారండి టీఆర్ఎస్ సంబంధించి. దానిలో కూడా క్లియర్ గా ఉంది కారు గుర్తుకే మన ఓటు అని చెప్పి ఉంది. పోలింగ్ తేదీ 13/5/2024 అంటున్నారు. మేము ఇంకోటి డిమాండ్ చేసేది ఒకటే, మామ్నార్ క్లాక్ టవర్ చౌరస్తాలో ఉన్నటువంటి హోల్డింగ్ కి ఏమైనా పర్మిషన్ ఇచ్చారా? బస్ స్టాండ్ సమీపంలో ఉండే న్యూ కలెక్టరేట్ వద్ద ఉన్నటువంటి హోల్డింగ్ కు మీరు ఏమైనా పర్మిషన్ ఇచ్చారా? పర్మిషన్ ఇస్తే ఏ పర్మిషన్ ఇచ్చారో ప్రజలకు చెప్పండి. లేదు పర్మిషన్ లేకుంటే దీనిపైన మీరేం చర్యలు తీసుకుంటున్నారు? నిన్న 5 గంటలకు ముగిసినటువంటి ప్రచారానికి తెర ఈ యొక్క హోల్డింగ్లకు లేదా? ఒకవేళ దీనికి పర్మిషన్ ఉంటే వివరించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. పర్మిషన్ లేకపోతే ఈ హోల్డింగ్ ఏర్పాటు చేసినప్పటికీ వాళ్ళపైన తక్షణమే కేసులు నమోదు చేయాలి. ఎలక్షన్ కమిషన్ చట్టం ప్రకారం ఆ పార్టీల మీద కేసులు నమోదు చేయాలి. మరొక విషయం, బాజాప్తా పట్టణం నడబడిన క్లాక్ టవర్ లో గాని బస్ స్టాండ్ కూడల్లో గాని ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు మీ జిల్లా ఎన్నికల అధికారులకు కనబడడం లేదా? ఎలక్షన్ అబ్జర్వర్లకు కనబడడం లేదా? ఇంతమంది స్క్వాడ్లు ఇన్ని వాకిళ్లలో పెద్ద పెద్ద కెమెరాలు పైన ఇన్నోవాలకు ఎర్టిగాలకు పైన పెట్టుకున్నటువంటి కెమెరాలలో ఇది కనిపించడం లేదా? ఈ ఎన్నికల అధికారుల దృష్టిలో పడలేదా? లేకుంటే పర్మిషన్ ఉందా? పడకుంటే మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? సంబంధిత అధికారుల పైన ఒకవేళ ఈ యొక్క హోల్డింగ్లకు పర్మిషన్ లేకపోతే ఎన్నికల నియమాలను ఉల్లంఘించినట్టే. సదరు పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ గాని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హోల్డింగ్ ఏర్పాటు చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయండి. లేదా ఈ ఎన్నికల అధికారులు ఒకవేళ పర్మిషన్ లేకపోతే అబ్జర్వర్లు గాని ఈ యొక్క ఎన్నికల నియమావళిని అబ్జర్వ్ చేసే నిఘా టీం పైన మాత్రం వారిపైన మీరు చర్యలు తీసుకోవాలి. ఈ విషయంపై జిల్లా ఎన్నికల అధికారులు వివరణ ఇవ్వాలని చెప్పి నేను సైతం డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క ఎన్నికల నియమాలు ఉల్లంఘించినటువంటి ఏ పార్టీ నాయకులైనా సరే, మాకు ఏం పార్టీతో సంబంధం లేదండి, మేము వీఆర్ ఇండిపెండెంట్, మేము ఏ పార్టీకి ఒత్తాసు వెల్కమ్. నేను సైతం ఒక స్వచ్ఛంద సంస్థ. మేము అవినీతి అక్రమాలపైన గాని అధికారుల యొక్క పనితీరు పైన గాని ఏకపక్షంగా గాని వ్యవహరిస్తున్నటువంటి సమాజంలో జరిగేటువంటి ఈ యొక్క దుర్మార్గాలపై అవినీతి అక్రమాలపై పోరాడతాం తప్ప మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. టీఆర్ఎస్ బీజేపీ టీడీపీ గాని కాంగ్రెస్ గాని మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము ఒకటే అడగదలుచుకున్నాం, నిన్నటితోటి 5 గంటలకు సమాప్తమైనటువంటి ఎన్నికల ప్రచారానికి ఈ హోల్డింగ్లకు ఏమైనా పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఉంటే ఏం చర్యలు తీసుకుంటున్నారు? పర్మిషన్ ఉంటే అధికారులకు వివరించండి, మాకు ప్రజలకు వివరించండి, మాలాంటి సామాజిక కార్యకర్తలు తెలపండి. లేదనుకో పర్మిషన్ లేని పక్షాల్లో ఈ ఎన్నికల అధికారులు వాటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. వాటిపైన కఠిన చర్యలు తీసుకుని సంబంధిత పార్టీలపై కేసు నమోదు చేయాలని నేను సైతం డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో
ఈ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించినటువంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల అబ్జర్వర్లు గాని, నిఘా గాని, మిగతా టీంలు పెద్ద పెద్ద కార్లు వేసుకొని తిరుగుతున్న అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని నేను సైతం డిమాండ్ చేస్తుంది.